హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై అదర్ బ్లాగ్. నా పేరు ఉదయ్ కుమార్. నేను న్యూజిలాండ్లో మాస్టర్స్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి 21 అనమాట, సండే. నేను ఒక అన్నను కలవడానికి వెళ్తున్నా. హంట్లీలో ఉంటారనమాట. ఇక్కడ నుంచి ఒక 11 కిలోమీటర్స్ ఉంటుంది. సో అన్న దగ్గరికి ఎందుకు వెళ్తున్నా అంటే, మీకు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో న్యూజిలాండ్ ఎట్టుంటుంది, వర్క్ కల్చర్ కానీ జాబ్స్ కానీ అవన్నీ ఎట్లుంటుంది అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవన్నీ ప్రిపేర్ చేసి అన్నని అడుగుదాం అనుకుంటున్నా. అన్నని ఎందుకు అడుగుదాం అనుకున్నా అంటే, అన్న న్యూజిలాండ్కి వచ్చి 15 ఇయర్స్ అయింది. ప్లస్ ఆయన ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్నాడు. సో ఒక కరెక్ట్ ఐడియా వస్తుందని ఒక చిన్న చాట్ లాగా అనమాట. ఈ వీడియో ఫుల్ చూడండి, ఎందుకంటే ఈ అన్న చాలా రోజులకి చాలా ఇయర్స్కి వెళ్ళి ఉంటుంది కాబట్టి ఒక మీకు ఐడియా వస్తుంది. సో స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇంటికి వెళ్ళి. ఇక్కడి నుంచి 11 కిలోమీటర్స్, 15 మినిట్స్ చూపిస్తుంది. సో ఇది ప్లేస్ ఎక్కడ అంటే హ్యామిల్టన్ ఉంటుంది కదా, హ్యామిల్టన్ మొత్తం పైకి. సో కొనాకు ఉంటుంది అనమాట. సో మొత్తం డైరెక్ట్ రూటే ఉంటుంది అనమాట. సో ప్రాబ్లం ఏమి ఉండదు. హంట్లీ అని అవుట్స్కట్స్లో విల్లాస్ ఎట్లా ఉంటే మనకి దాని ఏమంటారు, వెంచర్స్ ఎట్లా ఉంటే అట్లా అనమాట. సో ఎక్స్పాండ్ అవుతుంది హ్యామిల్టన్. సో అక్కడ అనమాట అన్న వాళ్ళ ఇల్లు. ఈ అన్న ఇంకోటి, ఈ అన్న ఏంటిదంటే హ్యామిల్టన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ అనమాట. సో ఇయరే స్టార్ట్ చేసిండ్రు. సో ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. సో చాలా తెలుసుకోవచ్చు. సో వెళ్దాం పదండి. ఏమంటే మనం ఎడిట్ చేసుకుందండి అన్ని మామూలు గిట్ట. క్వశ్చన్స్ ఇవా. ఓకే. సో అరుణ్ అన్న, హలో. చాలా క్వశ్చన్స్ వచ్చాయి కదా. సో అన్నతోటి ఈరోజు కావాల్సినంత గుర్తు చేసుకుంటా అనమాట, నాలెడ్జ్. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అన్న ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఓకే, నా పేరు వచ్చేసి అరుణ్. నేను న్యూజిలాండ్కి వచ్చి ఇప్పుడు 9 ఇయర్స్ అవుతుంది. నేను ఇక్కడ క్వాంటిటీ సర్వే జాబ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సివిల్ ఇంజనీర్ వచ్చేసి మన ఇండియాలో చేసినాను, హైదరాబాద్. ఇక్కడనేమో ఎడ్యుకేషన్ నేషనల్ డిప్లొమా ఇన్ క్వాంటిటీ సర్వే 2 ఇయర్స్ కోర్స్ చేశాను. 2015 అరైవ్డ్ ఇన్ న్యూజిలాండ్. ఇప్పటికైతే సెట్ బాగానే ఉంది లైఫ్ అంతా. ఓకే, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్, మీరు న్యూజిలాండ్ వచ్చి 9 ఇయర్స్ అయింది అంటున్నారు. సో న్యూజిలాండ్ అసలు ఎందుకు చూస్ చేసుకున్నారు? 9 ఇయర్స్ బ్యాక్ అసలు న్యూజిలాండ్ అనే మాట లేదు. ఎందుకంటే యూఎస్, జర్మనీ కూడా కాదు, యూకే, యూఎస్, కెనడా ఇవే అనమాట పాపులర్ కంట్రీస్. ఓకే, ఎందుకు చూస్ చేసుకున్నారు న్యూజిలాండ్? అసలు ఐడియా ఎట్లా వచ్చింది న్యూజిలాండ్ పోదామని? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ న్యూజిలాండ్ కాదు, అసలు ఏ ఫారెన్ కూడా అసలు ఐడియాలజీ కూడా లేదు. 2015 ఆ టైంకి మన ఆంధ్ర, ఏపీ, తెలంగాణ అని చెప్పి చిన్న గొడవలు, దానివల్ల సివిల్ అసలు మొత్తం పడిపోయింది. ఎవరైతే ఆ టైంలో అంటే ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుందేమో అని చెప్పి ఒక డైలమాలో ఉన్నప్పుడు ఒక అన్న తను న్యూజిలాండ్ నుంచి ఇండియాకి వచ్చాడు అనమాట. అతను ఏం సజెస్ట్ చేశాడంటే, నీ సివిల్ ఇంజనీరింగ్ కదరా, న్యూజిలాండ్ ఇది బేసికలీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి తను నాకు న్యూజిలాండ్ సజెస్ట్ చేశాడు. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ సజెషన్స్, నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నని. అన్న, నువ్వు చేసినది సివిల్ ఇంజనీరింగ్, క్వాంటిటీ సర్వేలో ఒక రోల్ ఉంటుంది, అంటే దీనికి కూడా ఒక డెస్క్ జాబ్ ఉంటుంది, అంటే ఇట్స్ లైక్ అన్ ఐటీ అని చెప్పి అసలు ఐడియాలజీ కూడా లేదు అసలు. బేసికలీ ఆ టైంకి సివిల్ అంటే మామూలుగా అందరూ ఏముంది, మేస్త్రి పని అని చెప్పి అనుకుంటుండే, సైడ్లోనే పని చేసుకోవడం చెప్పి అనుకుంటుండే. అంటే సివిల్కి కూడా మాకు కూడా అంటే ఒక అంటే ఇట్లా మంచి ఆఫీస్లో ఏరియాలో ఇట్లా కూర్చుంటాం, ఇట్లా వర్క్ చేస్తాం అని చెప్పి అనేది అసలు అన్న చూపించి, అరుణ్ ఇదిరా బెస్ట్ సజెషన్, నేను దీనికి రమ్మంటాను, అపార్ట్ ఫ్రమ్ దిస్ నువ్వు దేనికి వచ్చినా కూడా వేస్ట్ అని చెప్పి అన్న ఒక సజెషన్ చేయడం వల్ల అప్పుడు న్యూజిలాండ్కి స్విచ్ అయ్యాను నేను. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే అన్న సజెషన్ చేయడం వల్ల
రావడము ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకుంటే ఓకే వచ్చిన చాయిస్ ఇచ్చిన సజెషన్ బెస్ట్ అని చెప్పి అలా సెలెక్ట్ చేసుకోవడం అలా రావడం జరిగింది న్యూజిలాండ్కి. ఇంకోటి న్యూజిలాండ్ మీరు వచ్చేసారు, మీకు తెలిసి ఇట్లాంటి జాబ్స్ ఉన్నాయని అంటే ఎవరో చెప్తే తెలిసింది. సో చాలా జాబ్స్ నాకు ఇక్కడ వచ్చింది తెలిసింది. ఇండియాలో మనకు సాఫ్ట్వేర్ ఒకటి తెలుసు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ జాబ్స్. సాఫ్ట్వేర్లో కూడా చాలా రకాలు ఉంటాయని ఇక్కడ వచ్చి తెలిసింది నాకు. ఓకే. సో ఇట్లా మీలాగా అందరు గైడ్ చేసుకోలేరు కదా. సో న్యూజిలాండ్ వచ్చాం. న్యూజిలాండ్ వచ్చిన తర్వాత ఒక మంచి యూనివర్సిటీ, ఓకే, ప్లస్ మీ స్టడీ చేస్తున్నారు కదా, మీరు ఏ లెవెల్ ఆఫ్ స్టడీ లెవెల్స్ ఉంటాయి కదా ఇక్కడ 0, 1 to 9, 10 ఉంటాయి కదా. సో మీది ఏ లెవెల్ ఆఫ్ స్టడీ, మీరు వచ్చిన తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసా అవన్నీ ఉంటాయి కదా. సో దాని గురించి ఏమని చెప్తారా? లెవెల్స్ అన్నావు కాబట్టి వెల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద లెవెల్స్. ఫస్ట్ థింగ్ మెయిన్లీ మన ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్కి ఫస్ట్ లెవెల్స్ అంటే ఐడియాలజీ లేదు. నేను వేరే కంట్రీస్ ఏంటంటే ఎంఎస్ ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ పీజీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంది వచ్చేసి లెవెల్ 6, లెవెల్ 7 వచ్చేసి మళ్ళీ మన ఇంజనీరింగ్ కేటగిరీ, లెవెల్ 8, లెవెల్ 9 వచ్చేసి అవి పీజీ కేటగిరీ కిందకి వస్తాయి. అదొకటి ఐడియాలజీ. నాకు కూడా అసలు లేదు యాక్చువల్లీ. నాకేమంటే లెవెల్ 6, లెవెల్ 7 ఇప్పుడు నేను తీసుకున్న కోర్స్ వచ్చేసి 2 years కోర్స్ నాది. లెవెల్ 6, లెవెల్ 7 కేటగిరీ అది. నేషనల్ డిప్లొమా ఇన్ క్వాంటిటీ సర్వేయర్. మన దగ్గర ఏంటి అంటే మన ఇండియాలో అసలు డిప్లొమా చేస్తే వాడు ఇంజనీరింగ్ అని తక్కువ, కానీ డిప్లొమా చేసిన వానికి ఆన్ సైట్లో వానికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఇంజనీరింగ్ చేసిన కంటే. ఇక్కడ ఆ కేటగిరీని మరి అంత డిఫరెన్షియేట్ చేయరు. మెయిన్లీ నేషనల్ డిప్లొమా క్వాంటిటీ సర్వేయర్ కోర్సు వింటెక్లో చేశాను నేను. 2 years కోర్స్ అది వైకట్ యూనివర్సిటీలో లేదు. వైకట్ యూనివర్సిటీలో ఆ కోర్స్ అనేది లేదు సార్. యాక్చువల్లీ ఆక్లాండ్ యూనివర్సిటీలో లెవెల్ 7 కోర్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ లెవెల్ 6 2 years కోర్స్ ఉంది మనకి. దానివల్ల నాలెడ్జ్ ఇంకొంచెం ఎక్కువ గెయిన్ చేస్తాం. 1 yearలో క్వాంటిటీ సర్వేర్ అది నాలెడ్జ్ గెయిన్ అంటే చాలా కొంచెం టిపికల్. ఎందుకంటే మన దగ్గర ఇండియాలో సివిల్ ఇంజనీరింగ్ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. దానికి మనకి అసలు నేర్చుకోవాల్సింది ఒక స్పెషలైజేషన్ మన దగ్గర ఎంఎస్లో ఉన్నది స్పెషలైజేషన్స్. కానీ ఇక్కడ డిఫరెన్షియేట్ చేసినంత మన దగ్గర డిఫరెన్షియేట్ చేయరు. ఎండ్ ఆఫ్ ది డే ఒక సివిల్ ఇంజనీరింగ్ ని వీడి మేస్తేనే చూస్తాం, ఉప్పర్ 12 చూస్తాం. మనకి అదే పోర్ట్రేట్ ఎక్కువైపోయింది మన ఇండియా దాంట్లో. ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ మిక్స్ కొట్టేస్తారు. అంటే ఎంఎస్ లో ఉంటుంది స్ట్రక్చర్ ఇంజనీరింగ్, మళ్ళీ అది కూడా తప్పు. మరి ఉన్నది ఎంఎస్ లో ఉన్నది చేయడం ఎంత చేసినా కూడా మన దగ్గర చూడడం మాత్రము అబ్జర్వ్ చేసిన ఇక్కడ ఏంటిదంటే ఇంజనీరింగ్ వాళ్ళు బ్యాచిలర్స్ చేసేటప్పుడు వాళ్ళకి స్పెషలైజేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు హానర్స్ ఉంటుంది, మైనర్స్ ఉంటుంది, హానర్స్ ఉంటుంది. సో వాళ్ళు ముందే చూస్ చేసుకుంటారు అన్నమాట బ్యాచిలర్స్. ఇప్పుడు మనకి ఏంటంటే ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి, రొటీన్ సబ్జెక్ట్స్, రొటీన్ ప్రాజెక్ట్స్ అవన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ అట్లా ఉండదు. సో అది మంచి ఒక టైప్ ఆఫ్ మంచి వర్క్ అనమాట. ఎందుకంటే నాకు ఈ డొమైన్ అని ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు చదివేటప్పుడు ఒక ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఈ డొమైన్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ డొమైన్ అని మనం వెళ్ళొచ్చు. ఇంకా స్పెషలైజేషన్స్ ఏముంటాము, ప్లస్ ప్రొఫెసర్లు కూడా బాగా సపోర్ట్ చేస్తారు ఇక్కడ. నాకు అది మంచిగా అనిపించింది. ప్రొఫెసర్స్ సపోర్ట్ అంటే మన దగ్గర చెయ్యరు అని కాదు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఎక్స్ప్లెనేషన్ అనేది సింప్లిఫైజేషన్ ఉండదు. ఇంకోటి ఏంటంటే మనము స్టూడెంట్ ఉన్నప్పుడు, అంటే ఎగ్జాంపుల్ నేనే స్టూడెంట్ ఉన్నప్పుడు తీసుకుంటే చెప్తారు అదే బుక్లో నేను చెప్తారు అని చెప్పి మనం అట్లనే ఉంటుండే. ఇప్పుడు మనము కొంచెం చేంజ్ అయినంత వరకు అలా వాళ్ళు చేంజ్ అవ్వాలి. అక్కడ మన సిస్టమ్ని మనం తప్పు పట్టిన ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. మనం పైసలు పెట్టి వచ్చాం కాబట్టి, ఇంకా మన పైసలు వృధా కాబట్టి, దాన్ని లక్షలు పెట్టి వచ్చాం కాబట్టి ఇంకా పాస్ అయితేనే రాబోయే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలుగుతాం అని చెప్పి ఒకటి ఉంటుంది. అందుకని చెప్పి మన ఇంట్రెస్ట్ ఇంకెక్కువ పెరుగుతుంది. ఆ ఇంట్రెస్ట్ తోటి మనము వాళ్ళని మనమే ఇంకెళ్ళి అడుగుతాం. మన దగ్గర మన ఇండియా మనమంతా, ఇక్కడనేమో అట్లా కాదు. ఇక్కడ కొంచెం సత్తా పెద్ద తట్టుకొని వెళ్ళిపోవాల్సింది ఇక్కడ. అందుకని కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్. పోస్ట్ స్టడీ వర్క్ వీసా గురించి చెప్పలేదు మీరు? పోస్ట్ స్టడీ వర్క్ వీసా నేను వచ్చినప్పుడు వచ్చేసి 2+1 year ఉంది. కానీ నాది లెవెల్ 6, లెవెల్ 7 కోర్స్ కాబట్టి ఆ కేటగిరీకి లెవెల్ 1, ఆ కేటగిరీకి 2+1 year ఇచ్చిన అనమాట. అయితే లెవెల్ 7 అంటే మొత్తం 3 years. అంటే 2 years ఏమో నాది వర్క్ వీసా, సో 2 years ఏమో నా స్టడీ వీసా, +1 ఏమో వర్క్ వీసా. అది పోస్ట్ స్టడీ వర్క్ వీసా. మళ్ళీ పోస్ట్ స్టడీ వర్క్ వీసా వేరు, మళ్ళీ వర్క్ వీసా వేరు. ఇక్కడ డిఫరెన్షియేట్. పోస్ట్ స్టడీ వర్క్ వీసా
దీనికి దానికి డిఫరెన్షియేట్ ఏంటి అంటే ఆఫ్టర్ 2 years నువ్వు ఆ 1 year లోపల నీ కేటగిరీ దానికి తగ్గట్టు జాబ్ తెచ్చుకోవాలి. ఓకే, లైక్ సిమిలర్ టు ఓపీటీ ఇన్ యుఎస్. ఓకే, తెచ్చుకోవాలి. ఆ 1 year వచ్చేసేమో నీ సర్చింగ్. ఓకే, ఆ 1 yearలో జాబ్ వచ్చిన తర్వాత నీకు ఆ నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో అది వర్క్ వీసా. ఓకే, అప్పుడు మళ్ళీ నువ్వు వర్క్ వీసా వేసుకోవచ్చు అన్నమాట. అది అప్పుడున్న కేటగిరీ. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని మారినాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మీరు వింటర్గా చేస్తున్నారు కాబట్టి మీకు 1+3 సారీ వైకోట్ తీసుకుంటే మీకు 1+3 అనుకుంటా కదా. 3 years వచ్చేసి డైరెక్ట్ వర్క్. 3 years వర్క్. 3 years వచ్చేసింది డైరెక్ట్. కానీ ఇంకొకటి అంటే నాకు తెలిసినంత వరకు మీకు 7 కంటే అబౌవ్ అంటే మాస్టర్స్ వాళ్ళకి 3 years వస్తుంది. లేకపోతే దానికంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ చదువుతున్నారో అన్ని ఇయర్స్ వస్తుంది అనమాట. ఓకే, వీసా అంటే పోస్టెడ్ వర్క్ వీసా అట్లా ఉంటుంది. అంటే 1 year చదివితే 1 year వస్తుంది. 1 year చదివితే సేమ్ అదే మాకు అదే ఉన్నది. ఆ ప్యాకేజ్ చూసుకుంటే అదే ఉన్నది. కాకపోతే లెవెల్ 7 అబోవ్ చేసిన వాళ్ళకి ఇది బెస్ట్ థింగ్. లెవెల్ 8 కానీ ఓకే మా దాని సేమ్ అదే కానీ అదే పోర్ట్రేట్ అవుతుంది. 1 year అది వచ్చేసి 1 year వర్క్ వీసా, పోస్ట్ వర్క్ వీసా. కానీ అప్పుడు ఏదంటే అప్పుడు ఇంకొంచెం సింప్లిఫై చేయాలంటే ఇంకోటి ఆ వీసా వేసేటప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ మనీ ఇన్ యువర్ అకౌంట్. ఓకే, బ్యాంక్లో చూపించాలి. అది నువ్వు అప్పటికి నువ్వు జాబ్ చేసుకుంటావు కాబట్టి అది సేవ్ చేసి పెట్టు. అంటే మేము ఉన్నప్పుడు ఎలా అంటే వీ యూస్ టు హెల్ప్ వన్ అండ్ ఈచ్ అదర్. ఫ్రెండ్స్కి హెల్ప్ చేసుకోవడం అది కొంచెము అది వేరే ఇట్స్ నాట్ ట్రిక్కీ. కాకపోతే ఏంటంటే ఇట్లా మేము మా వాడే మేము ఇట్లా నాకు అప్పుడు హ్యాండ్ క్యాష్ ఇచ్చినాడు. ఇప్పుడు నాకు ఇట్లా అకౌంట్ అన్ని మనం పెద్ద తలనొప్పి అన్న ఇక్కడ వచ్చేసరికి ఎన్ని పేపర్లు చేసి నేను చేసిన ఎన్ని పేపర్ వర్క్ అసలు చాలా ప్రాబ్లం అండి పేపర్ వర్క్స్. ఇక్కడ పేపర్ వర్క్స్ అంటే నేను పేపర్ వర్క్ చెప్తాను కాబట్టి చెప్తున్నా. నేను మన దగ్గర చూసే వాళ్ళకి న్యూజిలాండ్ పేపర్ వర్క్ ఏం చేస్తున్నలే అని ఉంటుంది. ఒకటి చెప్పాలంటే మనం అంతా దాకింది కానీ మన ఇంట్లో పేరెంట్స్ కానీ వాళ్ళకే ఏమంటారంటే ఏం చేస్తాడు పేపర్ వర్క్. ఆ పేపర్ వర్క్ ఎంత ఉంటుందో చేసేవాళ్ళని తెలుసు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. న్యూజిలాండ్కి ఎస్పెషల్లీ పేపర్ వర్క్. కానీ న్యూజిలాండ్కి పేపర్ వర్క్ చేసి సక్సెస్ అయితే వస్తే ఇక్కడ సింప్లిఫైజ్ అయిన వస్తే యూ కెన్ గో టు అదర్ కంట్రీస్. అవును, పాస్పోర్ట్ గురించి చాలా స్ట్రాంగ్ ఉంది. ఇది వరల్డ్ థర్డ్ బెస్ట్ పాస్పోర్ట్ ఉంది. వరల్డ్ ఫిఫ్త్ లో ఉంది. ఓకే, అండర్ 5 లో ఉంది. లాస్ట్ ఇయర్ మేబీ ఐ డోంట్ రాంగ్ బట్ లాస్ట్ 5-6 years నుంచి టాప్ 10 లో ఉంది. ఓకే, నేను ఫస్ట్ అని చెప్పాను కానీ ఫస్ట్ ఈజ్ మలేషియన్ ఉంది. ఓకే, టాప్ 10 లోనే ఉంది లాస్ట్ 5-6 years చూసుకుంటే. కానీ పాస్పోర్ట్ అయినా ఇప్పుడు అది నెక్స్ట్ థింగ్ అంతా నెక్స్ట్ థింగ్ నెక్స్ట్ కేటగిరీ. ఇంకో క్వశ్చన్ వచ్చేసి న్యూజిలాండ్ వచ్చారు కదా మీరు, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది న్యూజిలాండ్ వచ్చిన తర్వాత? మెయిన్గా న్యూజిలాండ్కి వచ్చే ముందు ఎక్స్పీరియన్స్ చాలా మంది ఫస్ట్ న్యూజిలాండ్ చెప్పగానే ఫస్ట్ షాక్ అందరు. ఎందుకంటే మన అందరికి తెలిసి అందరు యుఎస్ఏ కెనడా. నాకు లిటరల్గా అప్పుడు ఏమన్నానంటే న్యూజిలాండ్ ఓవరంతా చూస్ చేసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మనీ వైజ్గా చూసుకుంటే బ్యాలెన్స్ మెయిన్ థింగ్. అంత సంపాదించుకొని అది కాదు ముఖ్యం. ఫస్ట్ ఏంటంటే మనకి పీస్ ఆఫ్ మైండ్ ముఖ్యం. ఫస్ట్ వచ్చే ఎక్స్పీరియన్స్ దాని ముందే మనకంటే చాలా చల్లగా ఉంటుంది, ఉండగలుగుతారా లేకపోతే ఏంటి ఎట్లుంటుంది, ఉండలేరు అని అంటే నాకు వింటర్ ఇష్టం, చలి ఇష్టం ఎక్కువ. నాకు అంత డిఫికల్టీ ఏమనిపించలేదు అనమాట. వచ్చినప్పుడు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఫారెన్కి వచ్చిన ఫీలింగ్ ఫస్ట్ లేకుండే, ఏదో ఊరికి వచ్చిన ఫీలింగ్ ఉండే. ముఖ్యంగా మీరు హ్యామిల్టన్ వచ్చినాయి ఇంకా ఊరికి వచ్చిన ఫీలింగ్ ఉంది. అంటే ఊరికి వచ్చిన అంటే మరీ అట్లా మళ్ళీ అట్లా తీసుకోకండి. అంటే మళ్ళీ ఆ విలేజ్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్తున్నాను నేను. బిల్డింగ్లు ఎక్కువ లేకపోవడము, మంచిగా గార్డెనింగ్, హౌస్ ఇట్లా లావిష్ హౌస్ ఉండడము చేయడము, ఆ ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది. అంటే మళ్ళీ ఒక విలేజ్ ఎన్వైరన్మెంట్కి వచ్చిన నేను. ఇంకా నేను వచ్చినప్పుడు ఫిబ్రవరి, ఇట్స్ స్టార్టింగ్ టు వింటర్. నేను వచ్చింది సమ్మర్ ఎండింగ్కి వచ్చినాడు, వింటర్ స్టార్టింగ్ అవుతుంది. కానీ ఎక్స్పీరియన్స్ బాగుంది.
ఓకే. అంటే ఎక్కువ జనాలు లేకపోవడము, అవును. ఎక్కువ చిడ్చిడా పీస్‌ఫుల్ రద్దీ చదువుకోవడానికి పీస్‌ఫుల్ ప్లేస్ ఇది హామిల్టన్ అయితే. రద్దీ చడ్చిడా అవన్నీ లేకపోతే ఇప్పుడు చెప్పను నేను తీసుకోని చెప్పి ఇంకోటి నేను మా ఆక్లాండ్ ఫ్రెండ్స్ తోటి అడిగిన ఏంటిదంటే ఆక్లాండ్ రావాలా లేకపోతే, ఎందుకంటే ఆక్లాండ్ ఆఫ్ కోర్స్ పెద్ద సిటీ కాబట్టి అవును. ఆక్లాండ్ రావాలా హామిల్టన్ రావాలంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మర్చిపోయిన హామిల్టన్ ఉన్నాం, స్టూడెంట్స్కి కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ హామిల్టన్లో కంపేర్ టు ఆక్లాండ్ అక్కడ సైడ్. సో చదువుకోవడానికి హామిల్టన్ రావచ్చు, కాస్ట్ హామిల్టన్ తర్వాత మూవ్ అవ్వచ్చు వేరే ప్లేసెస్కి జాబ్స్ కోసం అంటే. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అని అలా ఏం లేదు, అంటే డిపెండింగ్ ఆన్ ద పర్సన్. అంటే డిపెండింగ్ ఆఫ్ కోర్స్ డిపెండింగ్ ఆన్ See, పర్సన్ అన్న. డిపెండింగ్ ఆన్ పర్సన్ ఇంకోటి, ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక అంటే మామూలుగా చెప్తాను జనరల్ ఎగ్జాంపుల్ 2 కేటగిరీస్ తీసుకుందాం. 2 కేటగిరీస్ తీసుకుంటే ఒక స్టూడెంట్ వస్తాడు. ఒక స్టూడెంట్ వాడు ఏంటంటే లావిష్గా ఎంజాయ్ చేయాలి, మంచిగా ఉండాలని చెప్పేస్తాడు. వాడు చేసే జాబ్కి వస్తున్న మేబీ వీక్లీ హీ విల్ గెటింగ్ $500 ఏమో వస్తున్నాయేమో వీక్లీ చూసుకుంటే 2000 వస్తున్నాయి. వాడు 1000 చేసుకుని 1000 స్పెండ్ చేస్తాడు. ఇంకో కేటగిరీ స్టూడెంట్ ఏమో లేదు నేను ఇట్లా సేవింగ్ చేసుకోవాలి అట్లా అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కంబైన్ విత్ అదర్ పీపుల్ వాడు 2000 వస్తే దాంట్లో ఖర్చు పెట్టుకునేది ఒక 800 ఇట్లా సెట్ చేసుకొని అంటే వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. అదే తప్పించి ఓన్లీ న్యూజిలాండ్ కాదు ఏ కంట్రీకి ఆ పర్సన్ అట్లా ఉంటుంది. కానీ కాకపోతే ఇప్పుడు మన స్టూడెంట్ మైండ్ సెట్ ఎట్లుంటుంది అని రాగానే మన ఖర్చులు ఎలా తీసుకోవాలి, కొంచెం ఫ్యూచర్కి ఏమైనా అంటే ఫ్యూచర్ అంటే మామూలుగా అన్ఎక్స్పెక్టెడ్ గా స్పెండింగ్ ఉంటుంది కదా, దానికోసం సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు హౌసెస్, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆక్లాండ్ ఉంది, ఆక్లాండ్ ఏంటి పెద్ద సిటీ, మన కాలేజెస్ అన్ని సిటీ సెంటర్లోనే ఉంటాయి. సో మన ఒకవేళ సిటీ సెంటర్లో రూమ్ తీసుకోవాలంటే మనకు చాలా కాస్ట్లీ ఆఫ్ కోర్స్. ప్లస్ సిటీ సెంటర్లో రూమ్ ఓకే కానీ షేరింగ్ ప్లస్ ఇంకోటి అంటే నేను ఎట్లా అంటున్నా అంటే ఇప్పుడు సపోజ్ సిటీ సెంటర్ తీసుకుంటే అఫ్ కోర్స్ ఎక్కువనే ఉంటుంది అన్న. ఎందుకంటే అంటే ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసి $150 అయిపోతుంది షేరింగ్ అయితే. ఆక్లాండ్లో అది ఇంపాసిబుల్. ఆక్లాండ్లో $200 ఎక్కువ. ప్లస్ మనకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ చూసి అక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ చూస్తాను. అక్కడ మా ఫ్రెండ్కి డైలీ $10 పడుతుందంట కాలేజ్కి వెళ్ళి రావడానికి. మా సబబ్స్లో ఉంటుందంట. ఓకే, సబబ్స్ నుంచి యూనివర్సిటీకి వెళ్ళడానికి డైలీ $10. ఇక్కడ మనకి తిప్పి కూడా $5 కూడా, ఎందుకంటే స్టూడెంట్ డిస్కౌంట్ ఉంటుంది. సో నేను ఆ పర్స్పెక్టివ్ చెప్తున్నా. ఆఫ్ కోర్స్ స్పెండింగ్ డిపెండ్ మీద ఉంటుంది. అదే అంటారు కదా, స్పెండింగ్ డిపెండింగ్ మీద ఉంటుంది. ఇంకా వాళ్ళు చేసే వర్క్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ సేవ్ చేసుకోవడానికి. స్టూడెంట్కి ఛాన్సెస్ ఇంకా సేవింగ్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు తీసుకునే కోర్స్ కూడా చెప్తాను. వాళ్ళు తీసుకున్న కోర్స్ బట్టి ఇప్పుడు ఫర్ సపోజ్ ఐటీ అనుకున్నాం, ఐటీ ఇస్తాం అనుకో, హామిల్టన్ ఐ వోంట్ సజెస్ట్. ఐటీ స్టూడెంట్కి ఐ వోంట్ సజెస్ట్ హామిల్టన్. అట్లా అని చెప్పి వెల్లింగ్టన్ సజెస్ట్ చేయండి. వెల్లింగ్టన్ కొంచెం ఇంకా ఎక్స్పెన్సివ్, క్యాపిటల్ సిటీ కాబట్టి. ఆక్లాండ్కి చూసుకుంటే దే ఆర్ ప్రిఫరబుల్ టు ఆక్లాండ్. కానీ మళ్ళీ అది కూడా చూసుకోవాలి, మనం అంటే మేము ఇంజనీరింగ్ చేసినప్పుడు ఏదైతే ఐటీ సాఫ్ట్వేర్ ఇప్పుడు గొర్రెల మందల్లాగా అందరు ఎట్లుండేనో, అయితే ఇప్పుడు ఐటీ అనగానే ఆక్లాండే బేస్ అని చెప్పినంత మాత్రాన ఇక్కడ 100 మంది వచ్చేసి అనుకో, 100 మందికి ఏముండదు. అంటే అట్లా అని చెప్పి మళ్ళీ ఇంకోటి కూడా అడుగుతారు అన్నమాట వాళ్ళు, మాకేం తెలుస్తుంది ఎవరు వస్తారు ఎవరు పోతారు అని చెప్పి. అవును సరే మీకేం తెలుస్తుంది ఎవరు పోతారు, కానీ మీరు న్యూస్ చూస్తే యూ విల్ గెట్ ద థింగ్స్. అది కాకుండా ఇట్లా సపోజ్ నీ వీడియోస్లో అట్లా ఎవరు అడిగారు అనుకో, వీ కెన్ జస్ట్ లెట్ దెమ్ నో. అంటే మేము పూర్తి మీకు హెల్ప్ చేస్తామని చెప్పి తప్పే, మేము హెల్ప్ చేయడానికి మేము రాలేదు. ఎందుకంటే ఎవరిని వారు చూసుకొని వస్తాయి ఇక్కడికి, అంటే దీనివల్ల ఉపయోగపడుతుంది ఏమో అన్నట్టు ఉంటుంది. అట్లా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డోంట్ స్టిక్ టు వన్ థింగ్. అంటే షెఫీల్డ్ అయితేనే అందరికీ వర్క్ ఉంటుంది, అందరికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ వీళ్ళు ఎవరైతే కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటారో, నేను ఇప్పుడు వారికి మాత్రం ఇండియాలో కన్సల్టెన్సీ వాళ్ళు ఎస్పెషల్ న్యూజిలాండ్కి ఏ స్టూడెంట్కి మాత్రం రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేను మాత్రం గ్యారంటీ. అందుకే ప్లస్ మనం ఇప్పుడు సోషల్ మీడియా యూజ్ చేసుకున్నట్టు ఒక్కటి లేదు తెలుగు వాళ్ళు చెప్పేటోళ్ళు చాలా చాలా ప్రాబ్లం. అంటే చూసిన కొంతమంది ఉన్నారు కానీ చాలా లిమిటెడ్ రిసోర్సెస్ అన్న. అంటే ఆఫ్ కోర్స్ మంచి కంట్రీ న్యూజిలాండ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవన్నీ బాగుంటాయి. అవును, వేరే కేటగిరీ కింద చూసుకొని ఇప్పుడు ఇక్కడ మన రిసీవింగ్ కానీ, ఇంకా ఎయిర్ వాయిస్ కానీ, ఇంకా అంటే
ఫుడ్ ఏ కేటగిరీ చూసుకున్నా కూడా బెస్ట్. యా అలా మరి అంత వర్స్ట్ అని చెప్పాను, యా మరి అంత బెస్ట్ అని కూడా చెప్పాను. బెస్ట్ కూడా అంటే స్టూడెంట్స్కి మంచి ఎడ్యుకేషన్ వచ్చి మంచి సెటిల్ కావడానికి ప్లేస్, సెటిల్ కాకపోయినా ఉండడానికి టైం స్పెండ్ చేయడానికి ప్లేస్ బాగుంటుంది. ఎక్స్పెషలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అది కూడా చెప్తాను, సివిల్ ఇంజనీరింగ్. నేను ఫస్ట్ ప్రియారిటీ సివిల్ ఇంజనీర్స్ మాత్రమే ఇస్తాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పికప్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ లైట్గా పికప్ అవుతుంది. లాస్ట్ 6 months, లాస్ట్ 12 months అయితే మార్కెట్ డెడ్ అని చెప్పాను, మార్కెట్ డల్ ఉండే. ఓకే. ఇప్పుడు మార్కెట్ మళ్ళీ పికప్ అవుతున్నది. రీసెంట్గా ఇప్పుడు న్యూస్ ఛానల్స్ అవన్నీ చూస్తే ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఈస్ బ్రింగింగ్ సంథింగ్, ఒక $1 billion ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. వాట్ అబౌట్ అదర్ డొమైన్స్ లైక్ అదర్ దెన్ సివిల్ ఇంజనీరింగ్? అదర్ దెన్ సివిల్ ఇంజనీరింగ్ నేను రీసెర్చ్ చేయలేదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్. Like because like do you have any friends like you know about something that it may be not correct but you have some idea about it? అదర్ డొమైన్స్ అంటే చూడు, మన అంటే నేను కేటగిరీస్ లేదని చెప్పి నేను మన ఇండియన్ థాట్ వీళ్ళే చెప్తున్నాను. ఓకే. నేను ఇండియనే కాబట్టి అండ్ ఇక్కడ ఉన్నా కూడా వీళ్ళని అడాప్ట్ చేసుకున్నా కూడా నేను ఆ కేటగిరీలో చెప్తున్నా. అంటే మన దగ్గర మన బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా, మన పేరెంట్స్ అందరూ చూసుకున్నా సాఫ్ట్వేర్ ఐటీ, దాని నుంచి లేదు అసలు. దాని ఇంకా వేరే అంటే ఇంకా వేరే డొమైన్స్ ఉంటే అదేంటంటే ఇంకా తక్కువడు అని ఎట్లా చూస్తాడు, ఇంకా అది పొరుగు వాడు, ఇంకా వేస్ట్ బేకార్ వాడు, ఇంకేం చేయలేడు ఇంకా దునియాలో, ఇంకా ఏం చేయాలని చూస్తున్నాం అన్నమాట మన దగ్గర. అది తప్పు. మన దగ్గర చూసుకుంటే నువ్వు డొమైన్స్ ఏవైతే అన్నావో మన దగ్గరనే మల్టిపుల్ డొమైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ మల్టిపుల్ డొమైన్స్ తీసుకునే ఛాన్స్ ఫస్ట్ మనం పేరెంట్స్ మనకి ఇవ్వరు. అట్లా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి నేను ఏ డొమైన్ అని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే నేను ఆ సివిల్ బేసిక్ ఉంది కాబట్టి నేను రాంగ్ అంటే ఫాల్స్ న్యూస్ ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు. సరే నువ్వు అన్నందుకు నాకు తెలిసిన డొమైన్స్ది వేరే ఇక్కడ రీసెంట్గా అగ్రికల్చర్ చూస్తున్నాను. అగ్రికల్చర్ నాకు వేరే కంట్రీలో నాకు ఐడియా లేదు, కానీ అగ్రికల్చర్ పర్సన్ ఇక్కడ మాత్రం ఒక కింగ్ లెక్క చూస్తారు ఈ కంట్రీ వాళ్ళు. ఓకే. అపార్ట్ ఫ్రమ్ సివిల్ ఇంజనీరింగ్ కాకపోతే అంటే కన్స్ట్రక్షన్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా అగ్రికల్చర్ పర్సన్ కింగ్ లెక్క చూస్తారు. మళ్ళీ మన దగ్గర అగ్రికల్చర్ అంటే మన పేరెంట్స్ తోటి ఏంటంటే పొలంలో పని చేస్తామని చెప్పి ఫస్ట్ మన వాళ్ళు థింకింగ్ మారుతూనే కానీ వచ్చే స్టూడెంట్స్ థింకింగ్ మారదు. ఇప్పుడు మనం కూడా ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ అదే అంటారు కదా. ఇప్పుడు ఎంత అవేర్నెస్ చేసినా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, పేరెంట్స్ మారదు, జనరేషన్ మారాలి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు ఎంత ప్రెస్టేజ్ తీసుకుంటున్నారు అంటే అగ్రికల్చరా అంటే ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళు ఫస్ట్ మన చుట్టుపక్కల వాళ్ళు పొడుస్తారు. ఏమంటారు అంటే మీ కొడుకు పొలంలో పని చేస్తున్నాడు అండి అని చెప్పంటారు. అదేంటంటే అదేదో ఎటకారం అనమాట. ఇది తగ్గించాం. అయితే ఇప్పుడు ఎవరైతే అవునా నా కొడుకు పొలంలో ఇంకా ఓకే, మరి తిండి ఎట్లా తింటారు? ఇప్పుడు మన పేరెంట్స్ మన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్గా నన్నే తీసుకుంటే, నేను అప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు ఇండియాలో సివిల్ ఇంజనీర్ పని మేస్త్రి పని అని చెప్పంటుండే మాట, మేస్త్రి పని అదే అని చెప్పంటుండే. ఎప్పుడైతే నేను ఇంటికి వచ్చి ఐఎమ్ డూయింగ్ డెస్క్ జాబ్ చేసి నేను వీడియోలు పెట్టి నేను పోస్ట్ పెడితే అంటే అక్కడ కూడా అంటే సివిల్ ఇంజనీరింగ్ నువ్వు ఏదో బిల్డింగ్ అలా ఇటుకలు మోస్తావా అనుకున్నావా అని చెప్పి అన్నారు. అంటే అంటే ఏడిపోయినా కూడా అది పోక్నెస్ పొడవడం ఎక్కువ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే అవతలోడు చేసి చూపిస్తుంది కానీ ఇలా తెలియదు. అట్లా అగ్రికల్చర్ని కింగ్ ఎందుకని చెప్పానంటే అగ్రికల్చర్ అంటేనే పొలంలో చేసేది ఒకటే కాదు, దానికి మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి మళ్ళీ. కానీ అది అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఏంటంటే విత్తనంని ల్యాబ్లో టెక్నీషియన్ టెస్ట్ చేసి ఉంటుంది, అది కూడా ఒక జాబ్, అది తెలియదు, అది ఐడియా లేదు. ఇప్పుడు సరే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు ఐటీలో మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి, నువ్వు వీడికి వచ్చావు నీకు తెలియదు అని చెప్పాను. అసలు ఐటీలో ఇదేంటది సాఫ్ట్వేర్ డెవలపర్ అంటారు, డేటా డెవలపర్ అంటారు, డేటా ఇంజనీర్ అంటారు, ఎన్నో ఉన్నాయి దాంట్లో. అసలు కోడింగ్ అవసరం లేని సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఉన్నాయి. అసలు ఐడియాస్ క్రియేట్ చేసి ఐడియాని ఎట్లా ఇంప్లిమెంట్ ఆర్కిటెక్చర్స్ అంటారు కదా, సో ఆర్కిటెక్చర్స్ అసలు కోడింగ్ అవసరం లేదు. సాఫ్ట్వేర్ ఎట్లా నుంచి ఏ నుంచి బి వర్క్ ఎట్లా పాస్ కావాలి వాళ్ళు చెప్తారు, అంటే వాళ్ళు కోడింగ్ కూడా చేయరు. అదే అంటున్నాను నేను, లక్షల జాబ్ డెవలపర్ కంటే ఎక్కువ జాబ్స్. అదే అంటున్నాను నేను, అది మనకి తెలియదు. కానీ మనకి పేరెంట్స్ వాళ్ళకి ఏంటంటే మోర్ ఐటీ మోర్ సాఫ్ట్వేర్ అంటే దాంట్లో ఇదేం స్పెషలైజేషన్ ఉంటాయని చెప్పి వాళ్ళకి తెలియదు.
మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళు లాస్ట్ మళ్ళీ ఇదే కదా అని చెప్పి అంటారు. ఆ టైంకి మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అంటే పేరెంట్స్ని వాళ్ళు చేంజ్ కాకపోతే పర్స్పెక్టివ్ చేంజ్ కావాలంతే. అంటే ఆ కొంచెం థింకింగ్ చేంజ్ అయ్యి వాళ్ళు ఆహా ఓకే ఇది ఇట్లా ఉంటుంది, ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ఓకే అంటే వేరే ఎవరని చెప్పినప్పుడు లేదండి మా వాడు ఇది చేస్తున్నాడు, దాంట్లో స్పెషలైజేషన్ ఉంటుంది అట్లా. అంటే అగ్రికల్చర్ ఇస్ ద కింగ్. ఇంకోటి ఇక్కడ అంటే మొన్న వరకు నేను విన్నది ఏంటంటే ఎలక్ట్రికల్ కూడా బాగుంది, మెకానికల్ కూడా బాగుంది, అకౌంటింగ్ అన్న అకౌంటింగ్ కూడా బాగానే ఉంది. అది అకౌంటింగ్ చాలా చూసిన, ఎందుకంటే జాబ్స్ నేను సెర్చ్ చేసేటప్పుడు అకౌంటింగ్ ఒకటి, అకౌంటింగ్ కూడా అది కూడా బాగానే ఉంది. అంటే ఈ సర్టెన్ కేటగిరీస్ బిజినెస్ కి మాత్రం వేస్ట్ కాదు. బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ వన్ ఆఫ్ ద ఎంబీఏ వేస్ట్. ఎంబీఏ అయితే వేస్ట్. ఎంబీఏ అసలు ఇక్కడ లేదు, లాస్ట్ 10 years నుంచి లేదు ఇక్కడ. ఇక మెడికల్ అయితే ఇక వాళ్ళు రాజులే. రైట్, సారీ. ఇంకా మెడికల్ కేటగిరీ చూసుకుంటే ఇంకొకటి చెప్తున్నా తమ్ముడు, మా ఇండియాలో మెడికల్ ఎంబీబీఎస్ అనగానే జస్ట్ అది ఎట్లా అయిపోయిందంటే మనీ మేకింగ్ పక్కన పెడితే ఎంబీబీఎస్లో డాక్టరు మళ్ళీ ఇన్ని కేటగిరీస్ ఉంటాయని చెప్పి ఇది లేదు. బయటకు వచ్చి కంటే చూసుకుంటే డెంటల్కి కూడా దే హ్యావ్ అన్ అంటే వాడిని చూడడం రిసీవింగ్ కానీ బాగానే చూస్తాం. మన దగ్గర డెంటల్ అంటే డాక్టర్ అది ఇప్పుడు నేనంటే 10 years అవుతుంది, నువ్వైతే రీసెంట్గా వచ్చినావు న్యూజిలాండ్కి, ఇప్పుడు నీకు ఇంకా ఎక్కువ బాగా చేస్తే ఎట్లా చూస్తారు మన దగ్గర. ఇక్కడ డాక్టర్ అది చూసుకుంటే ఇంకా మన దగ్గర నర్సుని కూడా కన్సిడర్ చేయరు, కానీ ఇక్కడ నర్స్ని కూడా ఎంత బాగా కన్సిడర్ చేస్తారు అంటే నిజంగా నమ్మము. ఆఫ్టర్ కోవిడ్ న్యూజిలాండ్లో నర్స్ వాళ్ళకి హైలైట్ ఏంటంటే రెడ్ కార్పెట్. ఇంకా వాళ్ళకి రెడ్ కార్పెట్ అని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ లేక 10,000 రిటర్న్ ఇచ్చి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఆమె తీసుకొచ్చి ఆమెకి అంటే ఆమెకు ప్లస్ నర్స్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ ఎనీవన్. ఓకే మళ్ళీ ఇక్కడ పాయింట్అవుట్ చేస్తాను, అందుకే ముందే చెప్తున్నాను. ఎనీవన్ వాళ్ళకి ఇక్కడికి పిలిపించుకొని 10,000 క్యాష్ ఇచ్చి రూమ్ చూపించి అంత సెటిల్మెంట్ చేసి ఇంకా వాళ్ళకి పిఆర్ కూడా హెల్ప్ చేసినారు. ఆఫ్టర్ 2021 అప్పుడే కోవిడ్ తర్వాత, దట్స్ కోవిడ్ హిట్. కోవిడ్ తర్వాత అది కోవిడ్ మళ్ళీ క్లోజ్ చేసినప్పుడు న్యూజిలాండ్ మొత్తం క్లోజ్ చేసి బార్డర్స్ క్లోజ్ చేసినారు. ఓపెన్ చేసినప్పుడే ఓపెన్ చేసిన స్టార్టింగ్కి వాళ్ళకి ఉన్నంత ఇంపార్టెన్స్ వేరే కేటగిరీ లేకుండా. అంటే చూసుకో, నర్స్ అంటే ఒక నర్స్కి అంత ఉన్నప్పుడు ఒక డాక్టర్ ఎంబీబీ అంటే ఒక డాక్టర్కి అంటే ఆ కేటగిరీ చేసిన డెంటల్ కానీ నర్వ్ కానీ వాళ్ళకి ఎంత ఇంకా ఎంత ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకుంటే అది ఇప్పుడు కూడా. అంటే మళ్ళీ నర్స్ అది లేదు, 10,000 ఇచ్చి పిలిపి అది లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ కానీ ఇంపార్టెన్స్ అయితే ఉంది వాళ్ళకి. వాళ్ళ దాంట్లో ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న మాత్రం ఇంపార్టెన్స్ అయితే ఉన్నది, అట్లా లేదని. కాకపోతే ఏంటంటే మెయిన్ థింగ్ యువర్ బ్యాక్గ్రౌండ్, డోంట్ పుట్ ఎనీ ఫేక్ డాక్యుమెంట్స్. నిజంగా దొరికితే మాత్రం ఇక్కడికి వచ్చి దొరికితే డిపోటేషన్. కానీ ఇప్పుడు కొంచెం అవేర్నెస్ ఎక్కువైంది మన దగ్గరనే, కొంచెం పేపర్లు అన్ని బాగా చెక్ చేస్తున్నారు, ఏదైనా తప్పు ఉన్నా కూడా చాలా స్ట్రిక్ట్ ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా. ఇంకోటి అన్న చాలా బాగా చెప్పినారు. నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు మనం న్యూజిలాండ్ వచ్చినాం, నాకు న్యూజిలాండ్ వచ్చినప్పుడు నాకు ఎవరు తెలియదు, నేను ఒక్కనే వచ్చిన అనమాట. సో నువ్వు వచ్చి న్యూజిలాండ్ వచ్చినప్పుడు ఎవరైనా తెలుసా, రూమ్ ఎట్లా కనుక్కున్నావు, పార్ట్ టైం ఎట్లా సెట్ చేసినావు, సో ఇవన్నీ బేసిక్ ఎట్లా సెటప్ చేసుకున్నావు సార్ నేను న్యూజిలాండ్లో? సో ఎప్పుడైతే నన్ను న్యూజిలాండ్కి వచ్చే ముందు ఒక అన్న సజెషన్ చెప్పాను కదా, ఆయననే అన్న పికప్ చేసుకున్నాను నన్ను. నాకు అక్కడ అడ్వాంటేజ్ అయిపోయింది, అన్న పికప్ చేసుకోవడం వల్ల. అన్న డైరెక్ట్ ఆయన ఇంటికే వెళ్ళి అన్న ఇంట్లోనే ఒక 3 అంటే నాకు పార్ట్ టైం దొరికేంత వరకు అన్న ఇంట్లోనే ఉండే. పార్ట్ టైం ఉంటావా అంటే నేను రెఫరెన్స్ అవన్నీ అన్న కానీ నాకైతే వర్కౌట్ కాలేదు పార్ట్ టైంకి. నాకు ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే నాకు కుకింగ్ ప్యాషన్ ఉండే, నాకు కుకింగ్ వచ్చు కాబట్టి నేను ఇట్లనే సివీస్ పట్టుకొని ప్రతి రెస్టారెంట్కి అవన్నీ తిరిగిన నేను. అప్పుడు వన్ ఆఫ్ ద రెస్టారెంట్ అది కొంచెం టిపికల్ అనమాట,
వాడు జపనీస్ రెస్టారెంట్. వాళ్ళకి వెళ్ళిన సీవీ ఇచ్చాను. సీవీ ఇచ్చిన ఈవినింగ్ రమ్మన్నాడు. అది వచ్చేసి March 9th, 2015. గుర్తు కూడా ఉంది. దట్స్ మై జాయినింగ్ డే. ఓకే. ఆ రోజే రమ్మన్నాడు. ఈవినింగ్ ఆ రోజు జాయినింగ్ అయితే. అంటే ఏం చేస్తున్నా అక్కడ? కుక్, షెఫ్. షెఫా? ఓకే. జపనీస్ అది కూడా? జపనీస్. జపనీస్లో తెప్పన్యాకి షెఫ్ అనమాట. ఇప్పుడు తెప్పన్యాకి కొడితే జస్ట్ ఇట్లా ప్యాన్ ఉంటుంది, హాట్ ప్యాన్ ఉంటుంది. హాట్ ప్యాన్ మీద ఇట్లా కస్టమర్స్కి కుక్ చేసి ఆన్ ది స్పాట్ సర్వ్ చేసి అనమాట. అది అదొకటి. దట్స్ ఓన్లీ ద వన్ నాకు ఫాస్ట్గా దొరికిన జాబ్ అది. నేను వచ్చింది ఎందుకంటే మా 2015 February 20th వచ్చాను నేను న్యూజిలాండ్కి. వచ్చిన కపుల్ ఆఫ్ వీక్స్లో నేను సర్చ్ చేయడంలో ఇంకేంటంటే అన్నారు ఈ రెఫరెన్స్ ఆ రెఫరెన్స్ అన్నారు కానీ వర్కౌట్ కాలేదు. అదొక్కటి. నేను కుకింగ్ ప్యాషన్ కాబట్టి నాకు కుకింగ్ అంటే ఏమైనా పెట్టారా దాంట్లో? నాకు కుకింగ్ ప్యాషన్ పెట్టారు, ఎక్స్పీరియన్స్ అని పెట్టారు. అంటే మామూలుగా చెఫ్ అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు కదా. ఎవ్వరు. దాంట్లో ఎక్స్పీరియన్స్ అనేది అప్పుడు నా సీవీ చాలా వర్స్ట్. అంటే సీవీ ఇట్లా ఉండాలి ఇప్పుడు నాకు అంత ఐడియాలజీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్లీ అంతే. బేసిక్ సీవీ అది. బేసిక్ సీవీ. దాంట్లో వాడు ఏం చేసిందంటే సీవీ కూడా ఏం చూడలేదు. డెస్పరేట్లీ దే నీడ్ ఎన్ షెఫ్. అంతే. హెడ్ షెఫ్ ఏం చెప్పిందంటే నేను హెడ్ షెఫ్కి కూర్చొని స్ట్రైట్ ఫార్వర్డ్. ఇంకోటి ఏంటంటే నేను ఏది హైట్ చేయలేదు, అన్ని ఫేస్ టు ఫేస్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్పిన అనమాట. షెఫ్ అంటే ఓపెన్ చెప్పిన. ఏం చెప్పిన అంటే నా కుకింగ్ అంటే ప్యాషన్. నేను ఏం కుకింగ్ చేసినా నేను ఎక్కడైతే ఇండియాలో అయితే ఎక్కడ బయట చేయలేదు. నేను ఏం చేసినా ఇంట్లో ఐ యూస్ టు డూ హోమ్. కానీ నేను డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తాను ఇంట్లో. దానివల్లనే నేను యాక్చువల్లీ ఐ వాంట్ బికమ్ అన్ క్రూజ్ షెఫ్ యాక్చువల్గా. సివిల్ ఇంజనీర్ కంటే ముందు నా అనేది క్రూజ్ షెఫ్. క్రూజ్ షెఫ్ కూడా అసలు అది వేరే ఎంటైర్ అనుకో క్రూజ్ షెఫ్ అనేది. నాకు అది ఉండే కానీ సిచ్యువేషన్ చెప్పినా కదా బాసలు దొమ్ముతారని చెప్పి అది అవేర్నెస్ లేకుండా అనమాట. సరే అని చెప్పి ఐ చేంజ్ ద థింగ్. బట్ సివిల్ ఇంజనీరింగ్ కూడా ఏదైనా న్యూవే మనకి. దానివల్ల అది వచ్చేసాక కానీ ఇక్కడికి వచ్చినాక నా ప్యాషన్ అయితే ఏందో నేను అది కూడా ఫుల్ఫిల్ చేస్తున్నా ప్యాషన్. మనకి ఇట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా లేదు రాబోయే నేను బయట ఎక్కడ చేయలేదు, నువ్వు నేర్పిస్తే నేను క్విక్ నేర్చుకుంటాను అని చెప్పి అన్నాను. వాళ్ళు నేర్పించాడు. విత్ ఇన్ 1 monthలో వాళ్ళవి ఏమున్నాయి అనే టీచర్స్ అది నేర్చుకొని చేయడం జరిగింది. డైరెక్ట్ జాబ్. ఇంకోటి సెటప్ ఎట్లా వేసుకున్నావు అంటే ఇప్పుడు అన్న వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు అంటున్నావు. అన్న వాళ్ళ నుంచి బయటకు వచ్చేసి రూమ్ ఎట్లా సెట్ చేసుకున్నావు అంటే ఇప్పుడు ఇక్కడ ఫేస్బుక్ బాగా నడుస్తుంది. అవును. స్టూడెంట్ బేసిక్లీ ఫర్ స్టూడెంట్స్. అఫీషియల్గా అంటే అన్అఫీషియల్గా తీసుకోండి. అఫీషియల్గా తీసుకోవాలంటే పేపర్ వర్క్ అవన్నీ చాలా ఉంటాయి. అన్అఫీషియల్ అంటే ఫేస్బుక్ బెస్ట్. సో నువ్వు ఎట్లా తీసుకున్నావు రూమ్? ఫేస్బుక్ అనేది ఏం లేదు. నేను ఇట్లానే స్ట్రీట్ వర్క్ అయిపోయింది. అంటే ఆ వర్క్ దొరికే ముందు నేను ఎట్లయితే సీవీస్ ఇస్తున్నానో సీవీస్ ఇచ్చినప్పుడు నాకు ఒక మనది ఏమంటాయి కదా తమ్ముడు ఏమంటారు గ్రోసరీ షాప్స్ ఉంటాయి చిన్నవి. దాంట్లో అక్కడ ఒక తెలుగు వాళ్ళు కలిసినమాట స్టూడెంట్స్. వాళ్ళు స్టూడెంట్స్ అనమాట. ఇట్లా నేను సీవీ వేయగానే ఇక్కడైతే ప్రజెంట్ ఏం లేదు. ఎట్లా అంటే ఆ తెలుగు అంటే తెలుగు అక్కడ క్లోజ్ అయ్యనమాట. ఇంకా తెలుస్తే అదే కాకుండా మనకి తెలుగుడు అనగానే ఫస్ట్ తెలుగులో మాట్లాడిస్తున్నాం. తెలుగులో మాట్లాడిస్తున్నారు అనగానే ఇంకా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళు ఓకే రైట్ మనోడాడు. దాని తర్వాత వాళ్ళు ఒక టైంకి ఇండియాకి వెళ్ళే టైంకి వాళ్ళ రూమ్లో వేకెన్సీ ఉంటే లేకపోతే మరి ఇట్లా మా రూమ్లో వేకెన్సీ ఉన్నది ఏమంటావు అంటే మీ ఇష్టం అది సరే అని చెప్పి అప్పుడు అన్నకి చెప్తే అన్న అన్నాడు ఫ్యామిలీతో ఉంటే నువ్వు అంత నేర్చుకోలేవు, నువ్వు స్టూడెంట్స్ తోటి అంటే వాళ్ళతో ఉంటే నీ కాంటాక్ట్స్ పెరుగుతాయి, ఇంకా నువ్వు బాగా అంటే మీరు ఉంటారు కాబట్టి మీరు నేర్చుకోగలుగుతారు. ఫ్యామిలీతో ఉన్నంతసేపు కొంచెం రిస్ట్రిక్షన్స్ టైప్ ఉంటుంది, అందుకనే నాకేం ప్రాబ్లం లేదు వెళ్ళు అని చెప్పి అన్న కూడా చెప్పడము. అట్లా అంటే ఏదంటే మొత్తం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అవన్నీ మారేద్దాం అంటే అట్లా కుదిరిపోయింది ఆ టైంకి అట్లా సెట్ అయిపోయింది. బికాస్ లైక్ నీకు అన్న ఇప్పుడు తెలిసిన వాళ్ళు కాబట్టి సెట్ అయిపోయింది. నేను వచ్చానా నేను ఫేస్బుక్ లో వెతుక్కున్నా ఇల్లు ఫేస్బుక్ లో నాకు అది ఒరిజినల్ కూడా కాదు ఎందుకంటే ఇండియాలోకి మెసేజ్ చేసిన అనమాట. నాకు లక్లో తెలుగు వాళ్ళు దొరికాను ఫేస్బుక్ లో. సో ఫేస్బుక్ అనేది రూమ్ సెట్ చేసుకుని బెస్ట్. పార్ట్ టైం అనేది సివీస్ ఇస్తాను, నాకు అది తెలియదు నీ పవర్ సివీస్ ఇవ్వలేదు. సో నేను ట్రేడ్ మీ అది కూడా ఫేస్బుక్ యూజ్ చేసిన ట్రేడ్ మీ ఉంటాయి సీట్స్ ఉంటాయి కదా దాంట్లో వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు. సో నేను అట్లనే అనమాట. పార్ట్ టైం దగ్గరికి వస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్ కొంచెం టఫ్. మనకి ఇప్పుడు ఏది ఉన్నది చెప్తేనే బెస్ట్. దొరుకుతుంది ఏమో కానీ టైం టేకింగ్ ప్రాసెస్, కొంచెం పేషెన్స్ ఉండాలి.
కానీ రాగానే పార్ట్ టైం జాబ్ మాత్రం వాడికి పోనీ ఇప్పుడు నేను చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నాను స్కామ్స్ ఎంత అవును. స్కామ్స్ తెలుసా? న్యూజిలాండ్ అంటే స్కామ్ స్టార్ అయిపోయింది కన్సల్టెన్సీ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి హోటల్స్ మాకు హోటల్ ఉంది, మేము రిక్రూట్ చేసుకుని ఆఫర్ లెటర్ పంపించేస్తున్నట్టు వాళ్ళకి. అవన్నీ ఫేక్ అదే నాకు ఇద్దరు కాల్ చేస్తారు ఇప్పటివరకు. అన్నీ ఫేక్. ఎందుకంటే న్యూజిలాండ్లో నువ్వు ఎక్కడి నుంచి అన్నా మనం కూడా క్రియేట్ ఏముంది, లెటర్ హెడ్ మీద చేసి మనం చేయొచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు, దాంట్లో ఇదేం లేదు. కాకపోతే ఒకవేళ ఏదైనా హోటల్ అనేది అట్లా మీకు కనిపించి పేపర్ ఆఫర్ లెటర్ ఇస్తే బెస్ట్ థింగ్, మీరు అక్కడ ఎవ్వరు లేరు, మీకు ఎవ్వరు తెలియదు, ఫేస్బుక్లో ఎవరు రెస్పాండ్ అయితే ఏమైతే ఏముంది, గూగుల్లో కొట్టండి. ఇప్పుడు గూగుల్ స్కామ్ చేస్తున్నారు. అదే గూగుల్లో కొట్టండి అని చెప్తున్నాను. ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది, ఒక్క లెటర్ స్పెల్ ఉంటుంది, ఒక్క లెటర్ తోటి కూడా డిటెక్ట్ చేయొచ్చు. అవి కూడా స్కామ్ చేస్తున్నారు. ఓకే చెప్తాను. పోనీ అట్లా కాదనుకుంటే అవి స్కామ్ చేస్తున్నప్పుడు మీరు గూగుల్లో మల్టిపుల్ కంపెనీస్ అని కొట్టారు, లేకపోతే గూగుల్లో ఇక్కడ ఫస్ట్ కాల్ రిక్రూట్మెంట్ అని చెప్పి ఉంటుంది. ఓకే, అట్లా రిక్రూట్మెంట్ కంపెనీస్ ఏమున్నాయో చూడండి. ఆ పలానా కంపెనీకి ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఇట్లా నాకు పలానా కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది అని చెప్పి వాళ్ళని కన్సల్ట్ చేయండి. ఇంకా అప్పుడు చూసుకుంటే ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు అట్లా చూసుకుంటే నాకు ఒక 2-3 మెంబర్స్ నేను పనిచేసే లోకల్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో ఒక పర్సన్ నాకు గుజరాత్ నుంచి మెసేజ్ చేసి టెక్స్ట్ చేసినాడు ఫేస్బుక్లో. సరే అని చెప్పి నేను నాది వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. వాట్సాప్ నెంబర్ టెక్స్ట్ చేసినప్పుడు వాట్సాప్ నాకు ఏం చెప్పినంటే ఐ వాజ్ సర్ప్రైజ్. ఏమన్నానంటే నాకు మీ కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది, మీ కంపెనీలో జాబ్స్ అనేది పడినాను. నేను షాక్ అయ్యి, మా కంపెనీలో జాబ్స్ అయింది, 7 ఆఫర్స్ ఇక్కడ లేవు, మా కంపెనీలో ఓడించినవి అంటే మీ కంపెనీ పలానా నుంచి వచ్చి పంపిస్తాను చూడండి చెప్పాడు. నేను కూడా ఇక్కడ ఫేక్ బాబు చెప్పాను. వాళ్ళని చెప్పాను. ఆయన అన్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, క్విక్ ఆన్సర్ ఇచ్చినాము. అదే అంటారు కదా, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆ పర్సన్ చూడండి, నేను ఫేస్బుక్లో నాకు పెట్టుకున్నాను, డీటెయిల్స్ పెట్టుకున్నాను మాట, నేను అంటే నేను ఈ కంపెనీ చేస్తాను. అట్లా మీరు ఫేస్బుక్లో చూడవచ్చు. ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇంకా ఈజీ ఉంటుంది. అవన్నీ ఉండి కూడా మీరు మోసపోయారంటే మనం ఓడేం చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాబ్స్ ఎక్కువ లేవు, ఇండియాకి వెళ్ళి తెప్పించుకున్నంత అస్సలే లేవు. సో అదొక పేమెంట్స్ అనమాట. ఎందుకంటే నాకు చాలా మంది మెసేజ్ చేసి ఇట్లా నాకు 2 ఆఫర్ లెటర్స్ స్టార్టింగ్ ఆఫర్ లెటర్ ఫాంటే సరిగ్గా యూజ్ చేయాలి వాళ్ళు. అదే అంటారు కదా, ఆఫర్ లెటర్ ఇవ్వడము చాలా అంటే ఏదంటే చాలా తేలికైపోయింది. కానీ అది నిజంగా ఉందో లేదో అని చెప్పి అది ఉన్నది. కానీ ఇంత సోషల్ మీడియా ఉండి కూడా, నేను అదే మళ్ళీ చెప్తాను, ఇంత సోషల్ మీడియా ఉండి కూడా మళ్ళీ మన వాళ్ళు ఆఫర్ లెటర్ రాగానే హెగేసుకోవడం వాళ్ళు. ఇప్పుడు సపోజ్ వాళ్ళు ట్రై చేస్తుంటారు కదా, ఇప్పుడు వీళ్ళు కొంతమంది కన్సల్టెన్సీ ట్రై చేస్తారు న్యూజిలాండ్ వెళ్దామని. సో వాళ్ళు ఇస్తారన్నమాట వీళ్ళు కాంటాక్ట్స్. ఓకే, అదే ఎంత డెస్పరేట్ ఉన్నా కూడా ఆ డెస్పరేట్ లో ఒక్క నిమిషం ఆగి ఆలోచించడం తప్పలేదు కదా. సరే నువ్వు ఎంత డెస్పరేట్ ఉన్నావు, పోనీ అంత డెస్పరేట్ లో వాడు మీకు ఆఫర్ లెటర్ వచ్చింది కదండి, మీకు ఇక్కడ ఒక 1 lakh కట్టాలని చెప్పి అన్నప్పుడు ఎవడన్నా జాబ్ ఇచ్చినప్పుడు పైసలు అడగడం, పైసలు అడిగితే ఫేక్ బ్రో అని జాబ్ ఇవ్వాలన్నా ఇచ్చినప్పుడు పైసలు అడగడం. పైసలు అడిగినంటే నీకు ఫస్ట్ క్వశ్చన్ రావాలి ఒకటి. 1 lakh అంటే జనరలైజ్ చేస్తాను, 1 lakh మన దగ్గర పోయినాయి, 10 లక్షలు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా 10 లక్షలు వానికే ఇస్తే ఆ 10 లక్షలు నేనే ఏదో పెట్టుకుంటే నేనే సంపాదించుకోవచ్చు కదా అని చెప్పి ఫస్ట్ ఆ లాజిక్ థింకింగ్ రావాలి. ఆ థింకింగ్ రానంత వారికి మనం ఎన్ని వీడియోలు చేసినా ఎంత చెప్పినా కూడా వేస్ట్. ఎందుకంటే ఆ డెస్పరేట్ ఏదైతే ఓడని ఇచ్చినా ఆ డెస్పరేట్ ఫస్ట్ మైండ్ తినేస్తుంది. కాబట్టి వాడు 1 లక్షన 2 లక్షలు ఇస్తా నేను వస్తున్నాను చెప్పంటారు. నువ్వు ఆడిపోయిన తర్వాత ఏముండదు, తాపిస్తా. సో లాస్ట్ అన్న, ఇప్పుడు మీ సివిల్ బ్యాక్గ్రౌండ్ కదా, సివిల్ బ్యాక్గ్రౌండ్లో ఏ జాబ్స్ ఉంటాయి, ఏ జాబ్స్ అంటే ఒక ఐడియా రావడానికి ఏం చదవాలి? ఓకే, సివిల్ ఇక్కడ మళ్ళీ వచ్చేసి రోడింగ్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వేరే ఉంటుంది. ఇక్కడ మన దగ్గర ఏదైతే పాలిమిక్స్ ఉంటుందో, ఓకే సరే మనది పక్కన పెట్టేస్తే ఇక్కడ బేసికల్కి రోడింగ్ కన్స్ట్రక్షన్ సైడ్కి వెళ్తానేమో స్టార్టింగ్ బేసిక్ నుంచి చేయాల్సి వస్తుంది. అంటే నేను మళ్ళీ అది సివిల్ వెళ్ళంగానే అంటే రోడింగ్ వెళ్ళంగానే అక్కడ లెవెల్ క్యాటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ షెవలింగ్ ఉంటుంది అనమాట వీళ్ళది. అంటే షెవెల్ పట్టుకోవాలి, ఆన్ రోడ్స్ నుంచి చేయాలి. అది స్లో అండ్ స్టడీ, గెటింగ్ ఇంప్రూవ్. కానీ పే మాత్రం డెఫినెట్లీ దిల్ పే. కానీ వెల్ పే అని చెప్పి అన్నాను, రీజనబుల్ పే.
ఓకేనా. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ సైడ్కి వస్తేనేమో మళ్ళీ ఇక్కడికి ఇలా కేటగిరీస్ చూసుకుంటున్నామో బిల్డింగ్ కట్టేది డిజైనింగ్ ఉంటుంది, ఆర్కిటెక్చర్ ఉంటాడు, ఇంకా స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఉంటాడు. సో ఇవన్నీ కోర్స్ నేమ్స్ కూడా స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఇవన్నీ కోర్సెస్ ఉంటాయి మళ్ళీ. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ వాటికి చూసుకుంటే ఏంటిదంటే కొడితే సెట్, ఓకే, కొట్టినంత వరకు రిజర్వ్గా ఉండి సర్చ్ చేసుకోవాలి. ఓకే, ఇంకా బ్యాక్గ్రౌండ్ సేమ్ ఫీల్డ్ సేమ్ కోర్స్, ఇవన్నీ అంటే దానికి సంబంధించినవి. దీంట్లో మళ్ళీ చూసుకుంటే మల్టిపుల్ కేటగిరీస్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వన్స్ బిఫోర్ సెలెక్ట్ క్రాస్ చెక్. ఓకే, ఇప్పుడు నేను చేసేది క్వాంటిటీ సర్వేర్, అది డెస్క్ జాబ్. ఓకే, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అది డెస్క్ జాబే. ఇన్స్పెక్షన్స్ ఉంటాయి అన్నమాట, వాళ్ళు వచ్చి ఆన్ సైట్ వచ్చి చెక్ చేసి ఇన్స్పెక్షన్ అది ఏంటి అంటే ఆన్ సైట్కి వచ్చి పలానా డిజైన్ ఇచ్చిన డిజైన్ లెక్కనే చేస్తున్నారా, అలా ఏమైనా చేంజెస్ చేశారా అని చెప్పంటే కొంచెం స్లైడ్గా ఏం చేంజ్ చేసినా కూడా ద ఇన్స్పెక్టర్ వోంట్ యాక్సెప్ట్, విల్ జస్ట్ క్రాస్ ఇట్. కానీ ఏదైతే స్ట్రక్చరల్ ఇంజనీర్ ఆన్ సైట్ పీపుల్కి లేకపోతే ఆ కంపెనీకి అవును ఇక్కడ డీటెయిల్స్ చేంజ్ చేయండి అని చెప్తేనే చేంజే చేయాలి, లేకపోతే చేంజ్ చేయకూడదు. అంత ఇంపార్టెన్స్ అని చెప్తాను నేను, ఇంపార్టెన్స్ గురించి చెప్తాను అనమాట. ఆ పర్సన్ అంటే జాబ్ చేయడమే కాకుండా ఆ పర్సన్ కూడా అంత ఇంపార్టెంట్ ఇస్తారు. వాడికి ఏం తెలుసు, మనం చేసేస్తాము అంటే మనకి తెలుసు, అట్లా ఉండదు ఇక్కడ. ఏది కొంచెం డీటెయిల్ చేంజ్ చేయాలన్నా కూడా ఇట్ హ్యావ్ టు బి రిటర్న్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ అనదర్ ద హయ్యర్ పర్సన్ ఉంది, లేకపోతే కాదు. ఇంకా ఎస్టిమేషన్ ఉంది, ఎస్టిమేషన్ కూడా క్వాంటిటీ సర్వ్ కిందకి వస్తుంది. కానీ కాకపోతే ఇక్కడ ఎస్టిమేషన్ క్వాంటిటీ సర్వ్ మళ్ళీ డిఫరెన్షియేట్ ఉంటుంది. ఎస్టిమేషన్ ఓన్లీ మెజరింగ్ చేసి ఎస్టిమేషన్ చేసి వాళ్ళు క్వాంటిటీ సర్వేకి ఇస్తారు అన్నమాట. అది ఉంటుంది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంది, సివిల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంది, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఉన్నాడు, ఆన్ సైట్ సూపర్వైజర్ ఉన్నాడు. ఇప్పుడు ఆన్ సైట్ సూపర్వైజర్ కూడా అది కూడా ఏంది అంటే అంటే వాళ్ళందరూ ఆన్ సైట్ నుండి కన్స్ట్రక్షన్ చేయడం చూసుకోవడం ఉంటుంది అన్నమాట. అది కూడా ఇక్కడ దాన్ని లేబర్ అని కాదు, ఇట్స్ లేబర్ డిగ్నిటీ. వాళ్ళని కూడా ఏం తక్కువ చేసి చూడరు ఇక్కడ. అంటే మనోళ్ళు అంటే బేసికలీ మన మెంటాలిటీ అది కాబట్టి ఆ పర్సన్ చెప్పంగానే ఇదా అని అంటారు. కానీ ఇక్కడ ఓకే యూఆర్ డూయింగ్ గుడ్ జాబ్, ఇండివిజువల్స్ రెస్పెక్ట్ ఉంటుంది, ఈక్వల్ లెవెల్ ఉంటారు, ఎవరు తక్కువ అట్లేం లేదు ఇక్కడ. అంటే ఆ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఈ కోర్సెస్కి కూడా రావచ్చు, అంటే మాకు కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఆన్ సైట్లో పనిచేసే వాడు కూడా ఎవడైనా తక్కువ కాదు. వాడు ఎంత మేనేజింగ్ డైరెక్టర్ ఎంత డైరెక్టర్ అయినా కూడా దే విల్ హ్యావ్ ద సేమ్ లెవెల్. వాళ్ళు కూడా అంతే రెస్పెక్ట్గా చూస్తారు. ఇక్కడ ఇప్పుడు నాకంటే తక్కువ సంపాదిస్తున్నావు. ఇంకోటి బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ శాలరీస్ అనేవి ఏవైతే ఉంటాయో ఎవడెవడు చెప్పుకోడు. ఎక్స్క్యూజ్ మీ, ఎవడెవడు శాలరీస్ ఏం చెప్పుకోడు. ఎవరి శాలరీ వన్ తెలియదు. సో మనం ఇన్ని ఇయర్స్ నుంచి పనిచేస్తాం, నీ శాలరీ నాకు తెలియదు, నా శాలరీ నీకు తెలియదు, అట్లా ఉంటుంది అన్నమాట ఇక్కడ. దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకొని నాకు ఇంత ఎక్కువ వచ్చేస్తుంది, నాకు మార్కెట్ ఎక్కువ వస్తుంది, నన్ను ఇంత గొప్ప చూడాలని చెప్పి లేదు ఇక్కడ. నీకు ఎన్ని పైసలు వచ్చినా వానికి ఎంత తక్కువ వచ్చినా ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ చూసేది అదే లెవెల్. అదొకటి గుడ్ థింగ్ అండ్ బెస్ట్ థింగ్ ఓవర్ హియర్ వేర్ ఐ ఈవెన్ సీన్ ఫ్రమ్ పాస్ట్ 10 years. అంటే నేనున్న కేటగిరీలో చెప్తున్నాను, నేనున్న కేటగిరీలో వారికి నాకు మాత్రం అంటే నేను అదే చెప్తున్నాను. మళ్ళీ వేరే వాళ్ళు దే క్యాన్ మళ్ళీ కౌంటర్ ఇస్తారు, కౌంటర్ చేయకుండా ఒకరు ఉంటారు. కానీ నేను కూడా చేసిన భయ్యా నువ్వు చెప్పినంత ఏం ఉండదు అంటే అదే చెప్తాను కదా. నాకు కలిసినంత వరకు నాకు కూడా బెటర్. అందరికి అట్లనే కలుస్తాను ఇప్పుడు అన్నాను, కానీ ఎనీథింగ్ దీనికన్నా కొంచెం ప్రిపేర్ అయి ఉండాలి అంతే. ఇంకో లాస్ట్ క్వశ్చన్ అన్న, చాలాసేపు అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే న్యూజిలాండ్ రావాలా వద్దా, వస్తే ఎట్లాంటి వాళ్ళు రావాలి, వస్తే డబ్బులు సంపాదించుకోండి. ఆఫ్ కోర్స్ పార్ట్ టైం చేసుకునేటప్పుడు డబ్బులు సంపాదించుకోలేము, ఫస్ట్ డబ్బులే అంటే పార్ట్ టైం చేసుకునేటప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చదువుకుంటూ పార్ట్ టైం పైసలు సంపాదించుకోవచ్చా.
సో అట్లాంటి మైండ్ సెట్ ఉండాలి. ఎట్లాంటి మైండ్ సెట్ పెట్టుకొని మనం న్యూజిలాండ్ రావాలా వద్దా? న్యూజిలాండ్ రావాలా వద్దా? రావాలి అంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అగ్రికల్చరు, ఇంకా మెడికల్, వీళ్ళు మాత్రం ధైర్యంగా రావచ్చు. కానీ వచ్చే వాళ్ళు కూడా మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే రాగానే నాకు అన్ని అంటే నాకు వచ్చేసి పార్ట్ టైం జాబ్ వచ్చేస్తుంది అని ఏదైతే ఇండియాలో చెప్తారో అది మాత్రం లేదు. వస్తున్నాము అంటే నువ్వు ఆల్రెడీ ఒక మైండ్ సెట్ మీద అంటే నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వస్తున్నావు కాబట్టి నీ మెయిన్ జాబ్కి నువ్వు వస్తున్నావు కాబట్టి నీ మెయిన్ జాబ్ మైండ్ అదొకటే మైండ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. పార్ట్ టైం అనేది అది నీ సర్వైవింగ్కి ఇక్కడ, కానీ అది దొరుకుతుంది, కొంచెం టైం పడుతుంది. ఇది ఈ కొంచెం పేషెన్స్ మైండ్ సెట్ కొంచెం పెట్టుకుంటే ఈ కేటగిరీ వాళ్ళు వస్తే వాళ్ళు ఉంటుంది. కానీ రాగానే మాత్రం నేను అదే చెప్తున్నా అందరికి మళ్ళీ కూడా, రాగానే మాత్రం ఏది మాత్రము ఎవరైనా కన్సల్టెన్సీ వాళ్ళు మీకు అక్కడ జాబ్ ఉంటుంది, పార్ట్ టైం జాబ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, ఇట్లా రూమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయని చెప్పంటే మాత్రం అన్ని ఫాల్స్ న్యూస్, అవన్నీ వేస్ట్, అవన్నీ మాత్రం వినకండి. ఓకే, ఇది కానీ బెస్ట్ థింగ్ మాత్రం కొంచెం మైండ్ సెట్ని మార్చుకోండి. మైండ్ సెట్ని మార్చుకోండి అంటే ఓపెన్ మైండ్ సెట్ పెట్టుకుని రావాలి. ఎక్స్ప్లోర్ కానీ అంటే ఇంకా వచ్చినాము అంటే వాడు ఎన్నని చెప్పని బ్యాక్గ్రౌండ్ లేదు రాబాయ్, ఏ కంట్రీకి ఆ కంట్రీ పరిస్థితి ఉన్నది. అంతే, ఇప్పుడు వచ్చింది అంట. ఇంతసేపు వీడియో చేస్తే ఒక్కసారి లాస్ట్ క్వశ్చన్కి వచ్చింది అంట. ఓకే అన్న, థ్యాంక్ యూ. తీసేదాము, చూసుకో ఒకసారి. సో అదనమాట క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అన్న అయితే ఫుల్ మంచిగా చెప్పిండు, ఒక ఐడియా కూడా వచ్చి ఉంటుంది మీకు చూసిన వాళ్ళకి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.